జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 జూన్ లోపల ఇండియాకును పాకిస్తాన్కు యుద్ధం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. ఈ యుద్ధం అనేది వారం కన్నా ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మీకు కుటుంబ పరంగా మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 2వ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. ఇక్కడ 13వ తారీఖు వరకు శని గారి దృష్టి కుజుడి మీద, కుజుడి దృష్టి శని మీద పడుతోంది. 17వ తారీఖు నుంచి సూర్యుడు కన్యారాశికి వస్తారు. మళ్ళీ శని దృష్టి సూర్యుడి మీద, సూర్యుడి దృష్టి శని మీద పడుతోంది. సూర్యుడు కుజుడు బద్ధ శత్రువులు శనికి. సో ఫ్యామిలీ పరంగా మాత్రం ఈ మాసం అనేది చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మీకు. మనీ పరంగా మాత్రం ఈ మాసం అనేది ఎటువంటి లోటు అంటూ ఉండదు మీకు. ధనం అనేది సకాలంలో అందుతుంది మీకు చేతికి, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీకు. లవర్స్కి మాత్రం ఈ మాసం అనేది చాలా బాగుంటుంది. మీ లవ్ యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మాసం అంతా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. శత్రువులు అనేవాళ్ళు మీకు 15వ తారీఖు నుంచి చాలా బాగుంటుంది. 15వ తారీఖు వరకు చాలా ఇబ్బందులు ఉంటాయి శత్రువులతో. చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా ఆడవాళ్ళతో శత్రుత్వం ఉంటుంది. ఈ మాసంలో మాత్రం 15వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్త తీసుకోండి. హెల్త్ పరంగా మీకు 15వ తారీఖు తర్వాత నుంచి మీకు బాగుంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 15వ తారీఖు వరకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, పొట్టకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మ్యారేజ్ పరంగా ఈ మాసం అంతా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి మీకు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీకు. బిజినెస్ పరంగా 15వ తారీఖు తర్వాత నుంచి మీరు ముఖ్యమైన డెసిషన్స్ తీసుకోకండి, ఇబ్బంది పడతారు. ఇంటెలిజెంట్ కారకుడు బుధుడు. బుధుడు మీ డెసిషన్ మేకింగ్ కారకుడు అనమాట. బిజినెస్లో బాగా రాణించాలంటే ఇంకా బిజినెస్ మంచి స్థితిలో ఉండాలి. బుధుడు మంచి స్థితిలో ఉండాలి. దాని మూలంగా మీకు మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. బుధుడు కనుక మీ జన్మ జాతకంలో నీ స్థితిలో ఉంటే కనుక ఈ 15వ తారీఖు నుంచి మాత్రం బిజినెస్లో చాలా ఇష్యూస్ వస్తాయి. బిజినెస్ కొలాప్స్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో కొంచెం జాగ్రత్త తీసుకొని బిజినెస్ పరంగా మీరు మాత్రం 15వ తారీఖు తర్వాత నుంచి మాత్రం ముఖ్యమైన డెసిషన్ తీసుకోకండి. నిద్రలేని రాత్రులు గడుపుతారు ఒకవేళ ఎక్కువగా పెట్టుబడి పెడితే కనుక బిజినెస్ పరంగా మాత్రం. కెరియర్ పరంగా ఈ మాసం అనేది ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి మీకు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీకు. జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా సరే ఉన్న జాబ్లో కంటిన్యూ అవ్వాలి కూడా మంచిగా ఉండబోతోంది ఈ మాసం అంతా. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.